ఆరాధన కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12 వచనాలు ఉన్నాయి. మనమందరము కూడా ఒక వచనం నేను, ఒక వచనం మీరు మార్చి అలాగా ఉత్తర ప్రత్యుత్తర రీతిలో మనం చదువుకుందాం. దయచేసి అందరూ కూడా బైబిల్ తీయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. పిల్లలు పెద్దలందరూ కూడా బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? పెరిగను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మూపెను. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇప్పుడును అతడు నా జనుల అతిక్రమము బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో ఆ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. వ్యాధి కలుగజేసను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేము ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించాలని మీ సన్నిధికి వస్తుంటుండగా మీరు మాతో మాట్లాడుతురండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి. ఐగదోషం నన్ను మీ సిలువ చాటు మరుగుపరుచుకునండి. నీ ప్రజలు నీ స్వరం వినటానికి సహాయం చేయండి. మేము ఆత్మలో రేపబడిన వారమై, దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరించబడిన వారమై, ఆత్మతో సత్యముతో నీకు అంగీకార యోగ్యమైనటువంటి యుక్తమైనటువంటి ఆరాధనను, యుక్తమైనటువంటి శ్రేష్టమైన మా జిహ్వా ఫలమును మేము అర్పించడానికి కృప చూపించండి. ఆ విధంగా మా యొక్క హృదయాన్ని సిద్ధపరచండి. మా పెదవులతో చేసేటువంటి పర్ఫార్మెన్స్ కాకుండా మా హృదయముతోటి అర్పించటానికి సహాయం చేయండి. మా హృదయాలను ఆ విధంగా సంసిద్ధపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాత నిబంధనలో సువార్త చెప్పాలి అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం అత్యద్భుతమైనటువంటి సువార్తను మనకి ప్రకటిస్తూ ఉంది.
మత్తయి, మార్కు, లూకా, యోహాను వీరు నలుగురు సువార్త రాసినప్పటికీ వారు యేసు ప్రభువారిని చూసి యేసు ప్రభువారితో ఉండి ఆ తర్వాత కాలంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి జరిగినటువంటి సంగతులను వారు సాక్షులుగా ఉండి రాశారు. కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే యేసు ప్రభువారు పుట్టడానికి 700 సంవత్సరాల క్రితం ఆయన ఎలా మరణిస్తాడు, ఆయన ఎలా జన్మిస్తాడు అనేటువంటి విషయాలు క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో దైవ ప్రేరేపితమైనటువంటి ఈ గ్రంథములో ప్రవక్త అయిన యెషయా లిఖించాడు. అంటే దేవుని వాక్యము ఎంత సత్యమైనదో మనకు అర్థమవుతూ ఉంది. అంటే పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఇదంతా ఎవరి గురించి రాయబడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడుతుంది. ఈ వాక్యము మన గురించి కాదు, అంటే మనం దీంట్లో హీరోస్ కాదు. దేవుని వాక్యంలో మనము కాదు ప్రాముఖ్యం. దేవుని వాక్యంలో మనకేమొస్తుంది, మనమేం పొందుతాము కాదు ప్రాముఖ్యం. దేవుని వాక్యములో యేసు ప్రభువారు ఎవరు అనేది ప్రాముఖ్యం. కాబట్టి బైబిల్ మొత్తం కూడా యేసు ప్రభువారి గురించి, ఇదేదో నీతి కథల సమాహారము కాదు. మనం ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, పొద్దున్నే లేవాలి, ఈ పదార్థాలు తినాలి, ఈ పదార్థాలు తినకూడదు ఉన్నాయి లోకంలో. కానీ ఈ బైబిల్ వాటి గురించి కాదు, చెప్తుంది మనం ఎలా ఉండాలో కూడా చెప్తుంది. కానీ దానికి మూలమేంటి, మన దేవుడు ఎలా ఉన్నాడు. కాబట్టి బైబిల్ చదివేటువంటి క్రమంలో మన చూపంతా దేని మీద ఉండాలి అంటే యేసు ప్రభువారు. అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా దాన్ని బిగ్ పిక్చర్ అంట. అబ్రహాము జీవితాన్ని చూడగానే అబ్బా అబ్రహాం లాగా, అబ్రహాం ఇలా ఉంటే ధనవంతుడయ్యాడు కాబట్టి నేను ఇలా ఉంటే ధనవంతునైతాను అనుకోకూడదు. అబ్రహాము కంటే శ్రేష్టమైన వ్యక్తి రాబోతున్నాడు. దావీదు కథ చూస్తూ ఉంటే అబ్బా దావీదు ఇలా ఉన్నాడు, నేను ఇలా ఉండాలి, ఇలా లేదు, నేను ఇలా ఉండకూడదు, అలా కాదు. దావీదు కంటే శ్రేష్టమైన రాజు, నిరంతరం ఉండే రాజు రాబోతున్నాడు. అంటే పాత నిబంధనలో కూడా యేసు ప్రభువును మనం చూడగలగాలి. అందుకోసం దైవజనుడు ఇలా చెప్పాడు, పాత నిబంధన యాంటిసిపేషన్ ఆఫ్ క్రైస్ట్, అనగా క్రీస్తు ప్రభువారు వస్తాడు అనేటువంటి ఆశ. పాత నిబంధనలో యాంటిసిపేషన్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్రైస్ట్. గాస్పల్స్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువారు శరీరధారిగా మన మధ్యలో కనపడతాడు. ఎక్కడ? సువార్తలలో. పాత నిబంధనలో ఆయన రాబోయే రక్షకుడిగా కనపడుతున్నాడు. సువార్తలలో ఆయన శరీరధారి అయినటువంటి రక్షకుడిగా కనపడుతూ ఉన్నాడు. అపోస్తల కార్యములలో దట్ ఈస్ ప్రొక్లమేషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువారిని ప్రకటించబట్టాన్ని మనం అపోస్తల కార్యములో చూస్తాం. మరి సువార్తలు ఎక్స్ప్లనేషన్ ఆఫ్ క్రైస్ట్. సువార్తలన్నీ చెప్పేది ఏంటంటే, పత్రికలన్నీ కూడా చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి జీవితాన్ని కోరుతున్నాడు. ఎక్స్ప్లనేషన్ ఆఫ్ క్రైస్ట్. ఫైనల్లీ ద రెవల్యూషన్ ఈజ్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువారు అత్యుత్తంగా హెచ్చించబట్టం, మహిమపరచబట్టం. ఓల్డ్ టెస్టమెంట్ యాంటిసిపేషన్ ఆఫ్ క్రైస్ట్, గాస్పల్స్ ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ప్రొక్లమేషన్ ఆఫ్ క్రైస్ట్, ఎపిజల్స్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువారి యొక్క వివరణ. ప్రకటన గ్రంథం గ్లోరిఫికేషన్, మహిమపరచబట్టండు క్రీస్తు. కాబట్టి బైబిల్ అంతా కూడా క్రీస్తు గురించి. ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, అన్నిటినీ ఆయనలో సమకూర్చవలెనని. ఆ మాట చదువుతారా? మొదటి అధ్యాయం ఎఫెసీ పత్రిక, కల్మినేషన్ ఆఫ్ ఆల్ ద థింగ్స్, అన్నిటి యొక్క అంతము ఆయనలో మనకు కనపడతా ఉంది. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను. ఆయన ప్రాముఖ్యమైన, పోయిన వారం కొలసీ పత్రిక ధ్యానంలో కూడా మనం చూసాం, అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము, ఆయన కొరకు కలిగి ఉన్నాడు. వీఆర్ నాట్ ద హీరోస్.
ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ స్క్రిప్చర్. ఈ యొక్క ముఖ్యంగా యెషయా గ్రంథం 53 అధ్యాయంలోకి వచ్చేసరికి చాలా చక్కనైనటువంటి పదాలు, సువార్త అంటే ఒకవేళ 4 సువార్తలు ఒకవేళ రాయబడకపోయినా కూడా యెషయా గ్రంథం 53 అధ్యాయంలో అత్యద్భుతమైన సువార్త కనపడుతుంది. మీకు గుర్తుందా, అపోస్తల కార్యముల గ్రంథముల్లో ఆ యొక్క కూషు దేశం నుంచి ఆ రాణి దగ్గర పనిచేసేటువంటి నపుంసకుడు యెరూషలేముకు ఆరాధనకు వచ్చాడు. వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళేటువంటి క్రమంలో ఈ రథంలో నుండి గ్రంథాన్ని తీసి చదువుతున్నాడు. ఏం గ్రంథం అది? యెషయా గ్రంథం. ఎన్నో అధ్యాయం? 53వ అధ్యాయం. ఏం చదువుతున్నాడు చూడండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనము. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. ఈ చదువుతూ ఉంటే ఆయనకు వచ్చిన డౌట్ ఏంటంటే, పక్కన ఫిలిప్ ఉన్నాడు. ఫిలిప్ను అడుగుతున్నాడు, ఎవరి గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు? తన గురించి మాట్లాడుతున్నాడా? ఇంకో రాజు గురించి మాట్లాడుతున్నాడా? ఇంకో ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క శిలువ కార్యాన్ని, ఆ కలువరి శిలువలో ఆ జరిగినటువంటి గొప్ప త్యాగపూరితమైనటువంటి సాక్రిఫైస్ని చాలా చక్కనైనటువంటి వివిధ పదాలతోటి వివరిస్తున్నాడు యెషయా గ్రంథకర్త. ఈ 53వ అధ్యాయం ఎంత ప్రాముఖ్యమైనది అంటే, బహుశా ఈ 12 వచనాలు మనం అందరం కూడా దాన్ని మన మనసులో పెట్టుకోవాలేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. బైబిల్లో యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి కదా. 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. యెషయా గ్రంథంలో కూడా మొదటి 39 అధ్యాయాలు దేవుని ఉగ్రత, దేవుని తీర్పు, దేవుని యొక్క న్యాయము గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఆయన శిక్ష గురించి మాట్లాడుతూ ఉంటాయి. మిగిలినటువంటి 27 అధ్యాయాలు అంటే 40 నుండి 66 అధ్యాయాల వరకు సువార్త, రక్షణ, ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించబోయేటువంటి రక్షణ వాగ్దానములు కనపడతా ఉంటాయి. మొదటి 39 అధ్యాయాలు తీర్పు, చివరి 27 అధ్యాయాలు రక్షణ. పాత నిబంధనలో దేవుని యొక్క న్యాయము, పరిశుద్ధత మనకు కనపడితే, కొత్త నిబంధనలో దేవుడు ఎలాగ ప్రజలను రక్షిస్తున్నాడో, ఆయన రక్షణ యొక్క గ్రాండ్ స్కీమ్ ఆఫ్ సాల్వేషన్ మనకు అన్ఫోల్డ్ చేయబడుతుంది కొత్త నిబంధనలో. మళ్ళీ 27 అధ్యాయాలను కూడా 3 భాగాలు చేయవచ్చు. మొదటి 9 అధ్యాయాలు, రెండవ 9 అధ్యాయాలు, మూడవ 9 అధ్యాయాలు. మొదటి 9 అధ్యాయాలు ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ గురించి మాట్లాడుతుంది. అనగా 40 నుంచి 38 అధ్యాయాల వరకు ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ మనకు కనపడతాయి. ఇశ్రాయేలు, యాకోబు అని కనపడతా ఉంటుంది. దాని తర్వాత రెండవ 9 అధ్యాయాలు అంటే ఎక్కడి నుంచి 40 నుంచి 38 వరకు 9 అధ్యాయాలు. 39 నుంచి 47 వరకు, 39 కాదు కదా, 40 నుంచి 48 వరకు, 40 నుంచి 48 వరకు ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ. దాని తర్వాత 49 నుంచి 58 వరకు 9 అధ్యాయాలు, 57 వరకు. మిగతా 9 అధ్యాయాలు మానవుల యొక్క రక్షణ, పాపుల యొక్క రక్షణ కనపడుతుంది. మిగిలినటువంటి 9 అధ్యాయాలు సృష్టి యొక్క రక్షణ, సృష్టి యొక్క సమకూర్పు గురించి మాట్లాడతాం.
27 అధ్యాయాల్లో మొదటి 9 అధ్యాయాలు ఇశ్రాయేలు యొక్క రక్షణ, రెండవ 9 అధ్యాయాలు పాపుల యొక్క రక్షణ, చివరి 9 అధ్యాయాలు సృష్టి యొక్క రక్షణ కనపడుతుంది. ఈ రెండవ 9 అధ్యాయాల్లో మళ్ళీ మధ్య అధ్యాయం ఏది అంటే 53వ అధ్యాయం. ఈ 53వ అధ్యాయానికి ఇటుపక్క 4 అధ్యాయాలు ఉంటాయి, ఇటుపక్క 4 అధ్యాయాలు ఉంటాయి. ఈ 53వ అధ్యాయము దట్ ఈస్ ద సెంట్రల్ ఆఫ్ ద గాస్పల్. ఈ గ్రంథం ఈ యొక్క 53వ అధ్యాయంలో ఎవరు కనపడుతున్నారు అంటే దేవుడు నా సేవకుడు అని ఒక ఆయన గురించి మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం, 42వ అధ్యాయం, 49వ అధ్యాయం, 50, 53, 42, 49, 50, 52, 53 ఈ 5 అధ్యాయాలను ఏమంటారంటే సర్వెంట్స్, ఆయన యొక్క సేవకుని యొక్క అధ్యాయాలు అంటారు. సర్వెంట్ చాప్టర్స్ అంటారు. అనగా అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నా సేవకుడు, నా సేవకుడు. చూడండి 42వ అధ్యాయం, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. 49వ అధ్యాయం, 49వ అధ్యాయం, 3వ వచనం, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు. 50వ అధ్యాయం, 50వ అధ్యాయం అక్కడ మళ్ళీ ఆయన సేవకుని 10వ వచనం, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు. 52వ అధ్యాయము, 52వ అధ్యాయం 13వ వచనం, ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. 53వ అధ్యాయము ఇక్కడ 11వ వచనంలో, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషము భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. 42, 49, 50, 52, 53 ఈ 5 అధ్యాయాలను కూడా సేవకుని అధ్యాయాలు. అంటే యేసు ప్రభువారు పుట్టడానికి 700 సంవత్సరాల ముందు పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్తను ప్రేరేపించి ఈ యొక్క పుస్తకాన్ని రాపిస్తూ వచ్చాడు. అంటే దేవుని వాక్యము ఎంత యాక్యురేటో మనకు అర్థమవుతా ఉంది. సరే రండి 53వ అధ్యాయంలోనికి మనం వస్తే ప్రశ్న ఏంటంటే ఎవరు కనపడుతున్నారు? 53వ అధ్యాయంలో ఎవరు కనపడుతున్నారు? యేసు ప్రభువారు కనపడుతూ ఉన్నాడు. ఎలా రాయబడింది? అతడు 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 ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడాయను, అతడు గాయపరచబడెను, అతడు నలుగొట్టబడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను, అతడు దౌర్జన్యము నొందెను, అతడు నోరు తెరవలేదు, అతడు మరణమైనప్పుడు అతడు అతడు అతడు. ఎవరి అతడు? యేసు ప్రభువారు. ఇక్కడ యేసు ప్రభువారు కనపడతా ఉన్నాడు. ఎవరు పలుకుతున్నారు ఈ మాటలు? ఎవరు పలుకుతున్నారు ఈ మాటలు? ఇక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళు అంటున్నారు మనము, మేము అంటున్నారు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడను, మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి, మనం అతన్ని లక్ష్య పెట్టకపోతిమి, మనము, మేము అంటున్నారు. ఎవరు వీళ్ళు? యెషయా ప్రవక్త. ఇది చూడండి, ఇగో ఆయన గాయపరచబడతాడు, ఆయన నలగొట్టబడతాడు, ఆయన జీవము తీసివేయబడుతుంది, ఆయన మరణిస్తాడు అని ఫ్యూచర్ టెన్స్లో చెప్పట్లా, పాస్ట్ టెన్స్లో చెప్తున్నాడు. అతడు గాయపరచబడను, అతడు నలుగొట్టబడను, అతడు శిక్ష నొందను, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడను. అంటే ఈ ప్రవక్త ఎలా చెప్తున్నాడంటే యేసు ప్రభువారి సిలువ తర్వాత చాలా రోజుల తర్వాత కొంతమంది గుంపు కలిసి సిలువ వైపు చూసి, అయ్యో మనం అతన్ని లక్ష్య పెట్టకపోతేమి, అయ్యో మనం అతన్ని
ఎన్నిక చేయకపోతిమి అని మాట్లాడుకుంటున్నారు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు అంచె దినమున వారు రక్షించబడ్డప్పుడు. రండి, జకర్యా గ్రంథం. ఇన్ ద ఫ్యూచర్ దే ఆర్ లుకింగ్ ఇన్ టు పాస్ట్ అండ్ దే ఆర్ సేయింగ్ దిస్. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లుగా, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లుగా అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించుచు ఉందురు. ఇశ్రాయేలు ప్రజలు ఒకనాడు వెనక్కి తిరిగి చూస్తారు. చాలామంది పండితులు చెప్పేది ఏంటంటే, ఇశ్రాయేలు రబ్బీలు అనగా ధర్మశాస్త్రోపదేశకులు వారి ఈ గ్రంథాన్ని, ఈ అధ్యాయాన్ని పక్కన పెడతారు. ఎందుకంటే ఈ అధ్యాయం చదివితే ఇక్కడెవరో గాయపరచబడ్డారు, ఇక్కడెవరో నలగొట్టబడ్డారు, ఇక్కడెవరో సమాధిలో ఉంచబడ్డారు, ఇక్కడెవరో జీవం తీసివేయబడింది. ఎవరు అంటే యేసు ప్రభువారు తప్ప డిస్క్రిప్షన్ ఎవ్వరికి సెట్ కాదు. They are unable to answer what is this chapter, why this is happening, what is the significance of that. కాబట్టి చాలామంది రబ్బీలు, ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు ఇప్పటికీ దీన్ని పక్కన పెడతారు అని కొంతమంది బోధకులు చెప్తా ఉన్నారు. సరే పిల్లరా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రలాపిస్తున్నారు. ఎందుకు ప్రలాపిస్తున్నారు? తాము పొడిచిన వానిని తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి వారు విలాపిస్తారు. ఎవరిని పొడిచారు? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? తాము పొడిచిన నా మీద. అంటే యేసు ప్రభువారిని పొడిచారు వాళ్ళు, కానీ దేవుడు అంటున్నాడు పొడవక ముందే తాము పొడిచిన. అంటే యేసు ప్రభువారి దైవత్వానికి ఎంత అద్భుతమైన రుజువులు పాత నిబంధనలు కనపడతా ఉంటాయి. ఊరికి కొంతమంది అంటుంటారు యేసు ప్రభు దేవుడు కాదు, దేవునితో ఈక్వల్ కాదు అంటారు. ఇక్కడ ప్రభు అంటున్నాడు తమ్ము పొడిచిన నా మీద. దేవుడు అంటున్నాడు నా మీద, నా కుమారుని మీద అనట్లేదు, నా మీద. అంటే యేసు ప్రభువారి యొక్క, మనం పోయిన వారం అనుకున్నాం క్రిస్టలాజికల్ ఎపిజల్ కొలోషియన్స్ అనుకున్నాం. క్రిస్టలాజికల్ ఓల్డ్ టెస్టమెంట్ చాప్టర్ ఆర్ బుక్ ఈజ్ Book of Isaiah and chapter 53. Almost all every verse, ప్రతి వచనంలో ఆయన గురించి మనకు కనపడతా ఉంది. కాబట్టి దీని గురించి చాలా అవుట్లైన్స్ ఉన్నాయి. ఒక చక్కని అవుట్లైన్ జాన్ మెకార్థర్ గారు ఇచ్చారు. ఏంటంటే మొదటి వచనాల్లో స్టార్ట్లింగ్ సర్వెంట్ అనగా ఆశ్చర్యపోతున్న సేవకుడు, విస్మయం పొందుతున్న సేవకుడు. రెండవది స్కాన్డ్ సర్వెంట్, తృణీకరించబడిన, అపహాస్యము చేయబడిన సేవకుడు. మూడవది సబ్స్టిట్యూట్ సర్వెంట్, మన నిమిత్తం, మన బదులు, మన స్థానంలో అర్పించబడిన సబ్స్టిట్యూట్ సర్వెంట్. అండ్ ఫైనల్లీ సాటిస్ఫైడ్ సర్వెంట్, తృప్తి నొందిన సేవకుడు. హీ సావరెన్ సర్వెంట్. సరే, ఆ అవుట్లైన్ నేను మీకు ఉట్టిగా చెప్పాను. మన వివరణ కొరకు మనకున్న సమయంలో మన దాని ప్రకారం మనం వెళ్దాం. మొట్టమొదటిగా నేను దీంట్లో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మన యొక్క కండిషన్ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నామో చూస్తాం. రెండవది మన దానిని, మన పరిస్థితిని బట్టి ఆయన ఎలా మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, మన రెస్పాన్స్ ఎలా ఉంది. రండి, మొట్టమొదటిగా మన పరిస్థితి ఎలా ఉంది ఈ అధ్యాయంలో. 53వ అధ్యాయంలో ఎక్కడ కనపడుతున్నాం మనం? ఎక్కడ కనపడుతున్నాం? చూడండి 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. మనలో అందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పితిమి. మన స్వభావమే గొర్రె స్వభావం. బిహేవియరల్ ప్రాబ్లం కాదు మంది, నేచర్ ప్రాబ్లం. బిహేవియర్ ప్రాబ్లం అంటే పైన కనిపించే ప్రవర్తనను మార్చొచ్చు. కొంతవరకు పక్కన అటు ఇటు కర్రలు కట్టేసి, లేకపోతే కాన్స్టెంట్ విజిలెన్స్ పెట్టి, సీసీ కెమెరాలు పెట్టి ఏం చేయొచ్చు? బిహేవియర్ని సెట్ చేయొచ్చు. బట్ లోపలున్న నేచర్ని వాట్ వీ కెన్ డూ విత్ దట్?
దెర్ ఇస్ నథింగ్ దట్ కెన్ బి డన్ అన్లెస్ ఇట్ ఈస్ బోర్న్ అగైన్. మన స్వభావాన్ని, రక్షణ అంటే బిహేవియరల్ చేంజ్ కాదు. రక్షణ అంటే ఈ అలవాటు పోయింది, ఆ అలవాటు పోయింది, పోతుంది. లోపల స్వభావం మారినప్పుడు బిహేవియర్ మారుతుంది. కానీ బిహేవియర్ మారినంత మాత్రాన స్వభావము మారాలని ఏం లేదు. ఇక్కడ మన ప్రాబ్లం బిహేవియరల్ ప్రాబ్లం కాదు, మన స్వభావమే పాపం. దావీదు అన్నట్లుగా నా తల్లి పాపములోనే నన్ను గర్భము అంటే అర్థం ఏంటి? ఆమె ఏదో పాపం చేసి కన్నదని కాదు, పాపములోనే మన స్వభావమే పాపం. అవర్ ప్రాబ్లమ్ ఈజ్ సిన్. దాన్ని అడ్రస్ చేయకుండా, దాన్ని తీర్చబడకుండా మనం ఎన్ని సొల్యూషన్స్ వాడినా ఉపయోగం లేదు. అది ఎట్లా ఉంటుందంటే, క్యాన్సర్ వచ్చిన వ్యక్తికి ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తే ఎట్లా ఉంటుంది? క్యాన్సర్ ఉంది, పోవాలి నీకు, కాడ ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకో అంటారు ఎవరన్నా? ఏమన్నా? అలాగే పాపం అనే సమస్య తీర్చబడకుండా నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి, నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అంటే ఆఖరికి అల్టిమేట్లీ పాపం అనేది దేవుని ఉగ్రతకు దారితీస్తుంది. అందుకోసం ఇక్కడ రాస్తున్నాడు, మనమందరము, ఒక్కళ్ళు కాదు, మనలో కొంతమందిమి కాదు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితం. ఏ త్రోవ తప్పాం? దేవుడు ఏ త్రోవను నిర్ణయించాడో ఆ త్రోవ తప్పాం. రోమాపత్రికలో పౌలు గారు అంటాడు, మనమందరమును పాపం, ఏ భేదము లేదు, అందరమును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఎవ్వరూ ఏం లేరు. ఎంత మంచి కుటుంబంలో పుట్టినా, ఎంత చదువుకున్నా, ఏ డబ్బు కలిగి ఉన్నా, ఏ కులమైనా, ఏ మతమైనా ఏం లేదు, దేవుని దగ్గర ఏ తేడా లేదు. అందరం కూడా వీఆర్ వర్స్ట్ సిన్నర్స్. మనమందరం పాపులం. ఇది మన సమస్య. మనమందరము త్రోవ తప్పు, మనకిష్టమైన త్రోవకు తొలగిపోతామి. దాన్నే ఏమన్నాడు దేవుడు? పాపము అన్నాడు. మనకు తెలుసు బైబిల్లో 3 పదాలు పాపానికి వాడబడ్డాయి. ఏం పదాలు చెప్పండి? పాపము, దోషము, అతిక్రమము. రండి, నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండం దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన చెప్తున్నాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. ఆ 3 పదాలు గమనించండి. దోషము, అపరాధము, పాపము. అపరాధం అనే పదం ఇంకొక ట్రాన్స్లేషన్ అతిక్రమము. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషము. పిల్లరా, ఈ 3 దగ్గర పదాలైనప్పటికీ కొంత వ్యత్యాసం మనకి ఆ మూల పదాల్లో కనపడుతుంది. పాపము అంటే మిస్సింగ్ ద మార్క్. దేవుడు ఉండమన్న స్థానంలో ఉండకపోవటం, దేవుడు ఊహించినటువంటి రీతిలో మనం ఉండకపోవటం పాపం. దేవుడు ఆదామున పండు ఆ యొక్క స్థానంలో ఉండమన్నాడు, తను ఉండకపోయినాడు, పాపం. అనగా గురిని తప్పటం పాపం. అతిక్రమం అంటే ఏంటి? గీసిన గీతను దాటటం. కొన్ని చోట్ల రాస్తారు, ట్రెస్పాసర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్. అతిక్రమించిన వారు శిక్షార్హులు అని బోర్డుగా, అంటే ఇక్కడ నుంచి దాటి రావద్దు. అతిక్రమం అంటే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేయటం పాపం. ఇనిక్విటీ అంటే పాపము చేసి దాన్ని కప్పుకోవటానికి దేవుని సత్యాన్ని తిప్పివేయటం, పర్వర్సింగ్ ద ట్రూత్, తిప్పివేయటం, సమర్థించుకోవటం. ఇది మన స్వభావం. మనం అతిక్రమం చేశాం, దేవుడు వద్దన్న దాన్ని చేస్తూ ఉన్నాం. ఆదాము చేసినది అదే. దాని తర్వాత ఏం చేశాడు? అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే పాపం చేశాడో ఏమైపోయాడు? అతిక్రమం చేశాడో పాపి అయిపోయాడు. అనగా దేవుడు ఉండమన్న స్థానంలో లేడు. అంతేకాదు దాన్ని సమర్థించుకుంటున్నాడు. నేను చేయలేదు,
దోషం ఇది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఈ 3 పదాలు కూడా మనకు కనపడతాయి. చూడండి, ఇదే పదాలు 51వ అధ్యాయం కీర్తనలో కూడా కీర్తనకారుడు చెప్తాడు. ఒకసారి చూస్తారా? కీర్తన 51లో కూడా చాలమ్మా, దోషము, పాపము, అతిక్రమము, ద సేమ్ టర్మినాలజీ యెషయా గ్రంథంలో ఈ 53వ అధ్యాయంలో కూడా ఈ గ్రంథకర్త వాడుతున్నాడు. చూడండి, 55వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. 12వ వచనం చివరి భాగంలో, అనేకుల పాపమును భరించుచు. 11వ వచనంలో, దోషములను భరించుచు. 8వ వచనంలో, నా జనుల అతిక్రమమును బట్టి అతడు మొత్తబడెను. పాపము చేత ఏమైందంటే మనం దోషులమయ్యాం, మనం అతిక్రమకారులమయ్యాం, తిరుగుబాటుదారులమయ్యాం, మనం దోషములో ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఏమైపోయింది చూడండి, మనం ఎక్కడున్నాం? 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను. పాపం అనేది మనల్ని రోగములోనికి నెట్టింది. నాట్ ఓన్లీ ద ఫిజికల్ బట్ స్పిరిచువల్. మొట్టమొదటి ఏం చూసాం? మనమందరము త్రోవ తప్పిపోయాం, అనగా దేవుడు ఉంచిన మార్గంలో లేము. ఆ కారణమును బట్టి పాపులము, దోషులము, అతిక్రమకారులము, అపరాధులము, రోగములో ఉన్న ఆత్మ సంబంధమైనటువంటి మీరు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా అని రాయబడుతూ వచ్చింది. తలనే అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు కొంచెమైనను స్వస్థత లేదు. ఇది మానవుని యొక్క పరిస్థితి. అంతేకాదు, అక్కడ ఏం రాయబడింది? ఇంకా రోగములతో ఉన్నాం, ఇంకా మన వ్యసనములను వహించను. రోగములతో ఉన్నాం, వ్యసనములతో ఉన్నాం. ఇంగ్లీష్లో పదం ఏముంది? మన సారోస్, మన యొక్క విచారము, దుఃఖము. ఎస్ బార్న్ అవర్ గ్రీఫ్స్, బాధ. అంతేకాదు, ఇంకేం రాయబడింది? మన సమాధానార్థమైన శిక్ష అతని మీద. అంటే మనకేముంది? పెండింగ్ ఏముంది? మన మీద పెండింగ్ చలాన్లు ఉన్నాయి, మన మీద పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఏంటది? మన సమాధానార్థమైన శిక్ష. దేవునితో మనం సమాధాన పడాలంటే మనం శిక్ష అనుభవించాలి, అది పెండింగ్ ఉంది. సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మనకు స్వస్థత లేదు, మనకు స్వస్థత లేదు. ఇది మన యొక్క పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. సో మొట్టమొదటి ఏం చూసాం? మన పరిస్థితి చూసాం. రెండవది, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎలా వచ్చాడో మనం చూస్తే పిల్లరా, ఎలా వచ్చాడు ఆయన? లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే. సరే, కొంతమంది దీన్ని కన్యా గర్భములో జన్మించటానికి సూచనగా చెప్పారు, కానీ నాకు అంత కన్విన్సింగ్ అనిపించలేదు. అక్కడ ఏం కనపడుతున్నాం అంటే, లేత మొక్క, టెండర్, బలహీనుడిగా వచ్చాడు. ఆయన బలవంతుడిగా పరలోక సైన్య సమూహం మొత్తం తీసుకొని నేను ఈ లోకాన్ని జయిస్తున్నాను రండి అని రాలా. బలహీనుడిగా పశువుల పాకలో ఆయన జన్మిస్తూ వచ్చాడు. ఎండిన భూమిలో మొక్క. ఎండిన భూమిలో మొక్క ఎంత బలహీనంగా ఉంటుంది, చాలా కష్టం. ఎండిన భూమిలో మొక్క. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు కనపడతాడు. ఎక్కడ? అత్యున్నత సింహాసనం మీద కనపడతాడు. ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కనపడ్డ ఆ సింహాసనం మీద ఆసీనుడైన రాజు ఇక్కడ ఎలా కనపడుతున్నాడంటే, లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే. ఆయనలో స్వరూపము లేదు, ఆయనలో సొగసు లేదు. ఆయన అపేక్షిద్దామంటే మనం అతను అపేక్షించినట్లుగా ఆయనందు స్వరూపము లేదు, ఆయన స్వరూపము లేదు. యేసు ప్రభువారు ఎలా వచ్చి ఉంటాడు? మంచి అందరికంటే హైటు, తెల్లగా అనుకుంటున్నారా? ఐ డోంట్ థింక్ సో. నేనైతే అలా అనుకోవట్లా. ఆయనలో ఏ స్వరూపము లేదు, ఆయనలో సొగసు లేదు. ఆయన తృణీకరించబడిన వాడయ్యాడు. ఆయన నీ కొరకు, నా కొరకు ఆ పరలోకపు సింహాసనమును, దేవుని మహిమను, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక
మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. లేత మొక్కవలే బలహీనుడుగా వచ్చాడు. అతనిలో స్వరూపము లేదు, అతనిలో సొగసు లేదు, అతనిలో ఆకర్షణీయమైనటువంటి సంగతులు లేవు. ఆయన ఎలా ఉన్నాడు? మనుషుల వలన విసర్జించబడినవాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించినవాడు. మ్యాన్ ఆఫ్ సారోస్, మ్యాన్ ఆఫ్ గ్రీఫ్. హీ డిడ్ంట్ ఎంజాయ్ ద లైఫ్ హియర్. ఆయన వ్యసనాక్రాంతుడిగా, బాధ నొందినవాడిగా ఉన్నాడు. కారణం నిన్ను నన్ను ప్రేమించి. మరి మనం ఎలా రెస్పాండ్ అయినాం? మనం ఎలా రెస్పాండ్ అయినా? అబ్బా మా కోసం వచ్చావు ప్రభు అన్నామా? ఏం చేశాం? అతనిలో అపేక్షించటానికి అతని యందు స్వరూపం లేదు కాబట్టి మనం ఏం చేశాం? అతడు తృణీకరించబడిన వాడు గనుక, 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని మనం ఆయన పట్టించుకోవాలా. కారణం ఆయనంత పట్టించుకునేంత ప్రభావంతో రాలా. చూడండి, పెద్ద ఆర్భాటంతో డప్పులు గిప్పులు తను చేస్తారు, అందరూ బయటకు వచ్చి చూస్తారు ఏం జరిగింది. కానీ యేసుప్రభువారు అలా రాలా. ఆయన వచ్చినప్పుడు ఏం జరగలా. పశువుల పాకలో నార్మల్గా, అదే మనమైతే ఎన్ని బాంబులు కాల్చేవాళ్ళు. ఇప్పుడు చిన్నదానికి కూడా అందరూ ఏం చేస్తారు? బాంబులు. అందరికి తెలియాలా. ఆర్భాటము. దేవుడు వచ్చినప్పుడు ఆర్భాటము లేదు. ఆయన మనుషులు చూడనొల్లని వానిగా ఉన్నాడు. అతడు తృణీకరించబడినవాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయబోతున్నాం. ఇంకా ఏం చేసాం తెలుసా? మనం ఏం చేసాం? ఏమనుకున్నాం ఆయన్ని? ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం ఎలా చూసామంటే ఆయన్ని, ఓహో ఈయన శ్రమ పొందుతున్నాడంటే దేవుడు ఏమైనా శిక్షించాడేమో, దేవుడు మొత్తినవాడేమో, దేవుడు శిక్షించిన వాడేమో, దేవుని వలన బాధింపబడిన వాడేమో. ఇది మన రెస్పాన్స్. ఏం చూసాం ప్రియులారా? మొట్టమొదట మన పరిస్థితి చూసాం. మన పరిస్థితి ఏంటి? మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాను. పాపము, దోషము, అపరాధము, స్వస్థత లేదు, వ్యాధి, రోగము, మన సమాధానార్థమైన శిక్ష బహు గొప్పది. ఇది మన పరిస్థితి. ఆయన ఎలా వచ్చాడు నిన్ను రక్షించటానికి? ఎండిన భూమిలో లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే వచ్చాడు. స్వరూపము లేదు, సొగసు లేదు, వ్యసనాక్రాంతుడు, బాధ అనుభవించినవాడు, ఎవ్వరు లక్ష్య పెట్టనటువంటి వాడు, మనుషులు అపేక్షించున్నట్లుగా కదా. మనుషులు అపేక్షిస్తుంటారు. ఎవరైనా సెలబ్రిటీ వస్తే ఏం చేస్తారు? ముందు సెల్ఫీ దిగాల, రండి రండి అని చెప్పి ఆయన దగ్గర పోతారు. కానీ యేసు ప్రభువారిలో ఎటువంటి ఆకర్షణీయత అక్కడ వారికి కనపడలేదు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆయన ఎన్నిక చేయలేదు, ఆయన లక్ష్య పెట్టలేదు. దానికి పైగా ఆయన అనుకున్నారు ఆయన శిక్ష పొందుతూ ఉంటే దేవుడు ఎందుకో శిక్షిస్తున్నాడు అన్నయ్య. దేవుని వలన మొత్తబడినవాడు, దేవుని వలన శిక్షించబడినవాడు అనుకుంటున్నాడు. కానీ ఆయన చేసింది ఏంటి? రండి ఆయన చేసిన కార్యంలోకి వెళ్దాం. 4వది ఆయన చేసిన కార్యం. మొట్టమొదటిది అవర్ సిన్ఫుల్ కండిషన్, 2వది ఆయన పర్సన్, ఆయన ఎలాగ వచ్చాడు, 3వది అవర్ షేమ్ఫుల్ రెస్పాన్స్, అండ్ ఫైనల్లీ హిస్ సాక్రిఫిషియల్ వర్క్. అవర్ సిన్ఫుల్ కండిషన్, హిస్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ, అవర్ షేమ్ఫుల్ రెస్పాన్స్, ఫైనల్లీ హిస్ సాక్రిఫిషియల్ వర్క్. ఏం చేశాడు ఆయన? రండి 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను బరి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డెపిక్షన్ ఆఫ్ ద సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్. మన బదులు యేసు ప్రభువారు మరణించాడు అనేది అత్యద్భుతంగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మనం ఒక్కసారి మరలా నిర్గమకాండం 34వ అధ్యాయానికి వస్తే అక్కడ దేవుడు తన యొక్క క్యారెక్టర్ను చూపిస్తున్నాడు. రండి, నిర్గమకాండం 34వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? 6వ వచనం, అతని ఎదుట దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గలవా.
చాలన్నా అక్కడ రెండు ఏమన్నా పారాడాక్స్ కనపడుతూ ఉంది. ఏంటది? ఒకవైపేమో ఆయన దోషమును, అపరాధమును, పాపమును క్షమిస్తున్నాడు. ఇంకొక వైపేమో దోషులను ఏ మాత్రము కూడా నిర్దోషులుగా. హౌ దిస్ ఇస్ పాసిబుల్? ఒకవైపేమో ఆయన న్యాయాధిపతి, ఏ తప్పు చేసినా ఏ వ్యక్తిని కూడా వదిలిపెట్టకూడదు. ఆయన దేవుడు, వదిలిపెడితే దేవుడు కాదు. అదే సమయంలో ప్రజలను క్షమించాలి. ఆ రెండు కలుసుకున్నది ఎక్కడ? ఆ కృప, ఆ సత్యము, ఆ న్యాయము, ఆ కనికరము, ఈ రెండు కలిసింది ఆ కలువరి శిలువలో. యేసు ప్రభువారు మనకు బదులు మన స్థానంలో ఆ కలువరి శిలువ మీద వేలాడుతూ వచ్చాడు. మన పాపమంతా ఆయన మీద మోపబడింది, మన దోషమంతా ఆయన మీద మోపబడింది. యెషయా ప్రవక్త అంటున్నాడు, రండి 53వ అధ్యాయము ఏమంటున్నాడు? ఆయన నిశ్చయముగా, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, దెర్ ఇస్ నో డౌట్, మేబీ అనట్లా, భరించాడేమో అనట్లా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. హీ హస్ టేకెన్ అవర్ ప్లేస్, మన స్థానము వహించాడు. పిల్లరా, ఆ శిక్ష అంతా మన మీద పడాలి. ఆ దేవుని ఉగ్రత, ఆ దేవుని కోపము, ఆ దేవుని యొక్క న్యాయమైన ఉగ్రత పాత్ర మన మీద కుమ్మరించబడవలసి ఉండగా యేసు ప్రభువారు మధ్యవర్తి అయి ఆ దేవుని ఉగ్రత అంతా కూడా ఆయన స్వీకరిస్తూ వచ్చాడు. మన దోషముల నిమిత్తము, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష, మనము దేవునితో సమాధానపరచబడాలంటే మనం శిక్ష అనుభవించాలి, మనం ఫైన్ కట్టాలి, పెనాల్టీ కట్టాలి. ఆయన కట్టాడు. అతడు పొందిన దెబ్బల చేత యేసు ప్రభువారు నీ కొరకు, నా కొరకు దెబ్బలను అనుభవించాడు. ఒకసారి ఊహించండి, మనం చిన్నపిల్లలంటే కొట్టేస్తుంటారు, పిల్లల్ని టపటపటప కొడుతూ ఉంటారు. మనల్ని ఎవరైనా కొడితే వీ కెనాట్ టేక్ ఇట్ లైట్లీ. మనం పెద్దోళ్ళం. ఇఫ్ సంబడి స్లాప్స్ us, somebody touches us, it's a great issue. But imagine the Son of God being slapped, being mocked, subjected to shame, humility on that cross of Calvary. ఆయన కొడుతున్నారు, ఆయన గుద్దుతున్నారు, ఆయన ముఖం మీద వేసి అంటున్నారు, నువ్వు రాజు కదా, చెప్పు ఎవరు గుద్దారో, పేర్లు చెప్పు మావి. యేసు ప్రభువారు ఇది అనుభవించాడు. ఎందుకు అంటే మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం. ఇంకా రాయబడుతూ వచ్చింది, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషము ఆయన మీద మోపబడుతూ వచ్చింది. మన దోషములు ఆయన మోసుకొని పోయాడు. ఇదే మాట పేతురు గారు కూడా అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 24వ వచనము, 2వ అధ్యాయం 24వ వచనము, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద ఆయన మోసుకొని పోయాడు, మన పాపములను. అందుకోసమే యోహాను భక్తుడు అంటాడు, యేసు ప్రభువారిని చూడగానే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, పాపములను మోసుకొని పోయాడు. ఇంకా ప్రవక్త అంటున్నాడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను. 8వ వచనం, అతిక్రమమును బట్టి మొత్తబడెను. ఆ మాటలు మీరు గమనించండి. గాయపరచబడెను, నలుగొట్టబడెను, శిక్షించబడెను, దాని తర్వాత దెబ్బలు తినెను, దోషమును మోసెను, అతిక్రమమును బట్టి మొత్తబడెను, దౌర్జన్యము నొందెను. అంతేకాదు, చూడండి 10వ వచనం, అతడుని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టము. ఆయన ఆ కలువరి శిలువలో ఆయన శిక్షించేది శరీర సంబంధంగా
రోమా సైనికులు. కానీ అక్కడ ఆత్మీయ యజ్ఞములో తండ్రి అయిన దేవుడు ఆయన శిక్షిస్తున్నాడు. అందుకోసమే రాత్రి కలువరి శిలువకు వెళ్ళే ముందు రాత్రి ఆ గెత్సెమనే తోటలో ఆయన అన్నాడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఏంటా గిన్నె? దేవుని ఉగ్రత పాత్ర. అతి పరిశుద్ధుడైన దేవుడు, ఏ పాపమును చూడలేని నిష్కలంకమైన కన్నులు కలిగినటువంటి అతి పరిశుద్ధుడైన దేవుడు ఆ కలువరి శిలువ వైపు చూడగా ఆ యేసు ప్రభువారి మీద మనందరి పాపములు కప్పబడి ఉండగా అక్కడ యేసు ప్రభువారు కనపడలేదు, మనము కనపడ్డాము. మన పాపములు, మన దోషములు, మన యొక్క పుండ్లు, మన యొక్క సిగ్గులేనటువంటి పాపము, మన యొక్క దయనీయమైన, అసహ్యమైన, హేయమైన, జుగుప్సాకరమైనటువంటి పాపము కనపడగా అతి పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ఎట్లా శిక్షించాలో తన కుమారుణ్ణి, ఏ పాపం ఎరుగని ఆ తన కుమారుణ్ణి ఆ కలువరి శిలువలో శిక్షిస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అదే సంగతి చెప్తా ఉంది. ఆయన మరణిస్తూ వచ్చాడు. చూడండి 53వ అధ్యాయం, అతని సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. 9వ వచనం, అతడు మరణమైనప్పుడు అతని జీవం తీసివేయబడింది. ఆయన మరణించినప్పుడు సమాధిలో ఉంచబడ్డాడు. ఎవరైనా అతనిలో అన్యాయం లేదు, అతని నోట కపటము లేదు, అతనిలో ఎటువంటి దెర్ వాజ్ నో వయలెన్స్, అతనిలో ఏ కపటము లేదు. నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు. గమనించారు? అక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, మనం గొర్రెల వలె త్రోవ తప్పాము, ఇప్పుడు ఆయన గొర్రె అయ్యాడు. ఎందుకు? త్రోవ తప్పడానికి కాదు, గొర్రె వలె మౌనముగా ఉన్నాడు. దౌర్జన్యం నొందిన రెబెల్ కావట్లేదు, రెపెల్ కావట్లేదు, మౌనముగా ఉన్నాడు. కారణం నిన్ను నన్ను ప్రేమించాడు. లోకంలో గొర్రెలు కాపరి కొరకు ప్రాణం పెడతాయి, అంటే కాపరి వాటిని చంపుకొని తింటాడు. కానీ ఈ కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. గొర్రెవలే నోరు తెరవలేదు, మౌనముగా ఉన్నాడు, దౌర్జన్యము నొందాడు, అన్యాయపు తీర్పు నొందాడు, కానీ నోరు తెరవలేదు. ఏం చేశాడు ఆ యొక్క త్యాగముతోటి? రండి 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. ఇక్కడ తెలుగులో నిర్దోషులు అని ఉంది, ఇంగ్లీష్లో అయితే హీ జస్టిఫైడ్. ఈ మాట మనం ఎక్కువసార్లు వాడుతుంటాం. జస్టిఫికేషన్ బై ఫెయిత్, నీతిమంతులనుగా చేశాడు. ఎలా చేశాడు? ఆయన యొక్క రక్తము చేత ఆయన దోషములన్నిటినీ భరించాడు, దోషములన్నిటినీ మోసుకొని పోయాడు. మరణము నొందునట్లు ప్రాణమును ధారపోశాడు. పాపమును భరిస్తూ తిరుగుబాటు చేయువారిని గురించి విజ్ఞాపనము చేశాడు. అతిక్రమము చేయువారిలో ఒకనిగా ఎంచబడ్డాడు. ఈ యొక్క త్యాగము ద్వారా నిన్ను నన్ను యేసు ప్రభువారు నీతిమంతుడిగా తీర్చాడు. ఇప్పుడు నువ్వు నేను నీతిమంతులం, పరిశుద్ధులం. కారణం ఏంటి? మన నీతి క్రియలు కాదు, మన సత్క్రియలు కాదు, మన మంచితనం కాదు, మన కులం కాదు, మన పుట్టుక కాదు, మన వంశము కాదు, మన చదువు కాదు, మన ఉద్యోగం కాదు, మన టాలెంట్ కాదు. ఇది కేవలము ఆయన యొక్క కార్యం, అది తప్ప వేరే ఆధారం లేదు. ఇక్కడ ఇంకో మాట కూడా గమనించాలా, ఆయన తృప్తి పొందాడు. తనకు కలిగిన వేదనను చూచి ఆయన, వాట్ డస్ ఇట్ ఇండికేట్? కంప్లీట్ అయిపోయింది. ఏం కంప్లీట్ అయింది? మన రక్షణ కంప్లీట్ అయింది. కలువరి శిలువలో ఆయన అన్నాడు, సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? నీ నా రక్షణ సమాప్తమైంది. దానికి మనమేదో కలపాల్సిన పనిలా, మనమేదో వేరేది. ఆయన 99% చేశాడు, నేను ఒక 1% చేయడం కాదు. ఆయన 100% సమాప్తమైంది. దానికి మన క్రియలు కలపకూడదు. విశ్వాసం తప్ప ఇంకా వేరే ఏది కలపడానికి లేదు. సంతృప్తిని ఉంది, అంటే రక్షణ ముగించబడింది. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు చేసేదంతా చేస్తాడు, కానీ నేను చేయాల్సింది చాలా ఉంది అనుకుంటారు. రక్షణలో మనం చేయటానికి మన వల్ల అయ్యేది కాదది, అది దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి రక్షణ. ఎప్పుడైతే దీన్ని చూస్తామో
భవిష్యత్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు వెనకకు తిరిగి సిలువ వైపు చూసి, అయ్యో ఇతడు మన గురించి చనిపోయాడు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆ సిలువ వైపు చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం కూడా ఇదే పాట పాడాలి, మనం కూడా ఇదే కీర్తన పాడాలి. ఎందుకు అంటే, మొట్టమొదటి మనం చూసాం మన పాప స్థితి చూసాం. రెండవది ఆయన ఎలాంటి వాడుగా వచ్చాడో చూసాం. ఆయన ఎంత లేతవాడే వచ్చాడు, ఆయన ఎన్ని శ్రమలు పొందాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు. ఎంతమంది ఆయన ఏమన్నారు, దయ్యం పట్టిన వాడు అన్నారు, ఆయన దూషించారు, ఆయన నిందించారు. సొంత ఇంటివారు ఆయనను పట్టుకొనబోయారు మతి చెలించిందని. ఆయనను అన్నారు, ఇతడు దయ్యం పట్టినవాడు అన్నారు, ఇతడు బయల్జెబూలు వల్ల దయ్యాలు వెలగొడుతున్నాడు. ఆయన వస్తే ఆయన ప్రజలు ఆయనను తిరస్కరించారు. ఇమాజిన్ ద లార్డ్ గాడ్, ద క్రియేటర్ ఈ భూలోకానికి వస్తే, ఈ భూలోకం ఆయన ఆహ్వానించలేదు. ఏం చేసింది? ఆయన్ని తిరస్కరించి. కానీ ఆయన ప్రేమించి మన దోషముల నిమిత్తము నలగొట్టబడ్డాడు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, మన దోషములను వహించాడు, మన రోగములను భరించాడు, మన వ్యసనములను భరించాడు, మన యొక్క దోషములను బట్టి మొత్తబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఆ యొక్క త్యాగం చేత తృప్తి పొంది మనలను నిర్దోషులుగా చేశాడు. We have become guiltless, we have become sinless, we have become righteous. విశ్వాసము ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనం ప్రభువుని ఆరాధించకుండా ఎట్లుండగలుగుతాం? మనం దీంట్లో ఏమన్నా దీంట్లో మనకు అర్హత కనిపిస్తుందా? దీంట్లో ఎక్కడన్నా మనలో ఆయన కొంచెం మంచిగా అనిపిస్తుందా? ఎవరైనా సరే అసలు మన సంగతి చూస్తేనే మనం ఏం చేసాం? ఆయన లక్ష్య పెట్టలా, మనం ఆయన ఎన్నిక చేయాలా, మనం ఆయన కోరుకోలా. అయినా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే ప్రాణమును ధారగా పోశాడు. తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన. ప్రియులారా, ఈ యొక్క గొప్ప సిలువను మనం చూసినప్పుడు మనం ఆయనను స్తుతించవచ్చు, ఆయన్ని ఆరాధించవచ్చు. we can mourn, we can magnify and we can worship him. ఆయన్ని మనం ఆరాధించవచ్చు. ఇంత గొప్ప కార్యమును చూసి కూడా ఆయన మనం ఆరాధించకపోతే హౌ ప్యాథటిక్ we are. మనం ఎంత దయనీయులము. రండి మనమంతా కలిసి ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. అంత లేచినోడు పాట పాడుకుందాం. మనకై యేసు మరణించే మన పాపముల కొరకే. చూసి పాట సంఖ్య 274. పాట సంఖ్య 274. కుమార్ పాట సంఖ్య 274.
మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవము నీచుటకే. సత్యుండు సజీవుడాయే, నిత్య జీవము నీచుటకే. సత్యుండు సజీవుడాయే, త్రుని కారింపబడే, విసర్జింపబడెను. త్రుని కారింపబడే, విసర్జింపబడెను. దుఃఖాక్రాంతుడాయే, దుఃఖాక్రాంతుడాయే, వ్యసనముల భరించెను. దుఃఖాక్రాంతుడాయే, వ్యసనముల భరించెను. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవం నీచుటకే. సత్యుండు సజీవుడాయే, నిత్య జీవము నీచుటకే. సత్యుండు సజీవుడాయే, మన వ్యసనముల వహించెన్, మన దుఃఖముల భరించెన్. మన వ్యసనముల వహించెన్, మన దుఃఖముల భరించెన్. మనమెన్నిక చేయకయే, మనమెన్నిక చేయకయే, మన ముఖముల త్రిప్పితిమి. మనమెన్నిక చేయకయే, మన ముఖముల త్రిప్పితిమి. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవం నీచుటకే. సత్యుండు సజీవుడాయే, నిత్య జీవము నీచుటకే. సత్యుండు సజీవుడాయే, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన నాదుడు శిక్షనుందే. మన నాదుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగే. మన నాదుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగే. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవం నీచుటకే. సత్యుండు సజీవుడాయే, నిత్య జీవము నీచుటకే. సత్యుండు సజీవుడాయే, గొర్రెల వలె తప్పితిమి, పరుగిడితిమి మన దారి.
అరుదించే కాపరి అయి అర్పించే ప్రాణమును అరుదించే కాపరి అయి అర్పించి ప్రాణమును మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవం నీచుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవము నీచుటకే సత్యుండు ఆయే దౌర్జన్యము నొందేను బాధింపబడేను దౌర్జన్యము నొందేను బాధింపబడేను తన నోరు తెరువలేదు తన నోరు తెరువలేదు మన క్రయధనామి తన నోరు తెరువలేదు మనకై క్రయధనమీయన్ మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవం నీచుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవము నీచుటకే సత్యుండు సజీవుడాయే ఎదిరింప లేదెవరిన్ లేదే కపటము నోట ఎదిరింప లేదెవరిన్ లేదే కపటము నోట యెహోవా నలుగదోటెన్ మహావ్యాధిని కలిగించెను యెహోవా నలుగదోటెను మహావ్యాధిని కలిగించెను మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవం నీచుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవము నీచుటకే సత్యుండు జీవుడాయే సిలువాలో వ్రేలాడెన్ సమాధిలో నుండేను సిలువాలో వ్రేలాడెన్ సమాధిలో నుండేను సజీవుండై లేచెన్ సజీవుండై లేచెన్ స్తోత్రము హల్లెలూయా సజీవుండై లేచెన్ స్తోత్రము హల్లెలూయా మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవం నీచుటకే సత్యుండు సజీవుడాయే
నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. సండే స్కూల్ తీసుకునే వాళ్ళు ముందు ఆరాధన చేసి వెళ్ళొచ్చు, ఒకవేళ చేస్తే చేసి. ప్రభుని ఆరాధిస్తాం. ఒకరితో ఒకరు వాక్యానుసారంగా ప్రభుని స్తుతించి మయంపరిచి ఘనపరుస్తాం.